చూడండి ఎంత విచిత్రమో. గుమ్మడికాయ కట్ చేశాను. గుమ్మడికాయ కట్ చేస్తే గింజలో నుంచి మనకు మొలకొచ్చి ఆకొచ్చింది. నేను చూసి చాలా షాక్ అయ్యాను. ఇదిగోండి, వేరు విత్తనంలో నుంచి మొలకొచ్చి ఇలా వచ్చింది. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒక మొలక ఉంది, ఇక్కడ ఒక మొలక ఉంది. నెక్స్ట్ ఓపెన్ చేస్తాను. నాకు ఇక్కడ కూడా డౌట్గా ఉంది ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మొలక, ఇక్కడ మొలక. చూడండి, లోపల కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ మొలక వచ్చింది. ఓ, ఇక్కడ మొలక 1 2 3 4. ఇప్పుడు ఇది వాడచ్చా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నిటికీ వేర్లు కూడా వచ్చాయి. దీనికి ఇంకా క్లియర్గా వేర్లు బాగా కనిపిస్తున్నాయి. చూడండి, అన్నిటికీ వేర్లు. రోజు బాగా మేము గుమ్మడికాయ ఎక్కువ వాడతాము మా పప్పీస్ కోసం. సో ఇది ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇలా ఒకటి తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. 4 రోజులు ఇలాగే అసలు ఉంచితే ఏమవుద్దో బాగా తీసేసానండి. 4 రోజులు ఇక్కడ ఉంచుతాను. అసలు దీని నుంచి మొక్క వస్తుందా రాదా కూడా ఐడియా రాలేదు. ఇప్పుడు ఐడియా వచ్చింది, తీసేసాక ఐడియా వచ్చింది. ముందు ఐడియా ఉంటే నేను లాగేదాన్ని కాదు. అన్నీ లోపల పెట్టేస్తాను. బట్ కనెక్షన్ అయితే తెగిపోయింది, తీసేసాను.